ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రిప్ టు ట్రిప్. ఈ ట్రిప్ నాది కాదు, మనది. మీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తా పదండి. ఇప్పుడు ఎక్కడ ఏం చూసినా ఏం నడుస్తుందంటే కుంభమేళ కుంభమేళ కుంభమేళ. ఎక్కడ చూసినా ఒకటే గోల కుంభమేళ గురించి. ఒక నలుగురు కూర్చొని మాట్లాడుకున్నా, ఒక నలుగురు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నా కుంభమేళకి వెళ్ళాలా, ఎలా వెళ్ళాలా, ట్రైన్లు దొరుకుతలేదు, బస్సులకి అయితే టూ మచ్ ప్రైజెస్. అలాగే ఫ్లైట్లు కూడా అంటే మనం ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది అనమాట. ప్రైజెస్ ఆ రేంజ్ లో ఉన్నాయి. ఎట్లయినా కుంభమేళ పోవాలి అని అనుకుంటారు. సో ట్రైన్కి పోదామంటే ట్రైన్లు అన్ని వెయిటింగ్ లిస్టులు, రెగ్యులేట్లు, అసలు తత్కాలకి ట్రై చేసిన కూడా టికెట్లు దొరుకుతలేదు. సో ఎలాగైనా కుంభమేళకి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుందండి. సో నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ మీరు ఫాలో అయిపోయినారంటే ఈజీగా అంటే ఈజీ కుంభమేళకి వెళ్ళి రావచ్చు అనమాట. సో లాంగ్ ట్రైన్లకి ఏవైతే ఉంటాయో ప్రయాగరాజ్కి వెళ్ళే ట్రైన్లు దేనికి కూడా రిజర్వేషన్స్ లేవండి. సో మీరు దాన్ని మాత్రం స్కిప్ చేయండి. సో అందులో ఎక్కినా కూడా 3 టైర్ ఏసీ కానీ ఏదైనా చాలా ఘోరంగా అంటే ఘోరంగా ఉన్న సిచ్యువేషన్ లోపల. సో టీటీకి ఫైన్లు కట్టుకుని లోపలికి కూడా వచ్చేస్తున్నారు. సో మన జనరల్ కంపార్ట్మెంట్ లో ఉంటున్నామా, 3 టైర్ ఏసీలో ఉంటున్నాం కూడా మనకు తెలియట్లేదు. అంత దారుణంగా ఉన్నాయి. సో ఈ రెస్ట్ మనం స్కిప్ చేయాలనుకుంటే దీనికి ఒకటే ఆప్షన్ అండ్ సొల్యూషన్ అండి. మనం బ్రేక్ జర్నీ చేసుకుంటూ వెళ్ళడమే ఉత్తమం అనమాట. సో అది ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మీకు ముందు ముందు చెప్తా. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేశారంటే మళ్ళీ అర్థం కాదు. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో నేను మీకు గ్యారంటీ ఇస్తున్నా, వితౌట్ రెస్ట్తోనే ఆరామ్సే జర్నీ చేసుకుని రావచ్చు. మీరు జర్నీ చేసిందా చెప్తారు, నేను బాగా చెప్పాను మీరే నన్ను సబాస్ అని అంటారు. అట్లా ఉంటుంది జర్నీ. అయితే కొంచెం బ్రేక్ జర్నీ కాబట్టి కొంచెం టైం పీరియడ్ ఎక్కువ అవుతుంది, కానీ చాలా ఈజీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా రెస్ట్ లేకుండా ఆరామ్స్ అంటే నేను నార్మల్ టైంలో జర్నీ చేసి ఎట్లా వస్తామో అట్లా వెళ్ళి అట్లా రావచ్చు అనమాట. మీకు బెస్ట్ ట్రిప్ అవుతుంది అనమాట. ఇది నేను గ్యారంటీగా చెప్తున్నాను మీకు. నేనైతే అదే విధంగా వెళ్ళాండి. సో నా ప్రయాణం అయితే కంప్లీట్గా అనకూడదు కానీ ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా అయిపోయింది అనమాట. సో దీనికి ఒకటే ట్రిప్ అండి, ఏంటంటే డైరెక్ట్ ట్రైన్కి వెళ్ళద్దు. డైరెక్ట్ ట్రైన్కి వెళ్తే హెవీ రష్ ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే, నేనైతే వరంగల్ నుంచి బయలుదేరా. వరంగల్ నుంచి నెంబర్ ఆఫ్ ట్రైన్స్, చాలా ట్రైన్స్ ఉంటాయి. సో వరంగల్ నుంచి ప్లాన్ చేసుకున్నాం. వీరనార్ ఝాన్సీ లక్ష్మీబాయి స్టేషన్ ఉంటుంది. ఒకప్పుడు ఝాన్సీ స్టేషన్ ఉంటుంది, దాన్ని పేరు మార్చారు. స్టేషన్ కోడ్ వచ్చేసి VGLJ, వీరంగా లక్ష్మీబాయి ఝాన్సీ స్టేషన్ అనమాట. అక్కడికి వెళ్ళిపోండి. మీకు తత్కాల టికెట్లు కూడా చాలా ఈజీ అంటే చాలా ఈజీ దొరికేస్తాయి. అంటే స్లీపర్ క్లాస్ వచ్చేసి 11 o'clock స్టార్ట్ అవుతాయి. 3 టైర్ 2 టైర్ ఏసీ అయితే మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అవుతాయి. సో ఇమీడియట్ గా స్టార్ట్ అయిన మనం 1 minute 2 minute లాగిన టికెట్ బుక్ చేసుకుంటే ఆరామ్సే టికెట్లు దొరుకుతాయి. నేను కూడా అదే విధంగా తమిళనాడు ఎక్స్ప్రెస్ చేసుకున్నాను అనమాట. అది వచ్చేసి వరంగల్ వస్తుంది. వరంగల్ వెళ్ళి ఎక్కానమాట. వరంగల్ నుండి ఝాన్సీ స్టేషన్ కి అప్రాక్సిమేట్లీ 17 to 18 hours జర్నీ పడుతుంది అనమాట. సో అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళి రాత్రి మేబీ 12:30 అంత అయింది. ట్రైన్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. తమిళనాడుకి కింగ్ అంటే ఏమో అనుకున్నా. ట్రైన్ అయితే ఏం ఇచ్చి పడేసిందంటే, వరంగల్కును ఝాన్సీకి మధ్యలో 4 స్టాప్లు. బలార్స, నాగ్పూర్, ఇట్రస్, భూపాల్ 4 స్టాప్లు ఉన్నాయి అనమాట. ఇచ్చి పడేసింది. ట్రైన్ మెయింటెనెన్స్ అయితే ఇంకా అది వేరే లెవెల్ అనమాట. లోపల స్టాఫ్ ఉన్నారు, టాయిలెట్స్ కానీ, వాష్రూమ్స్ కానీ, క్లీనింగ్ కానీ, అబ్బాబ్బా ఆ బండి గురించి ఎంత చెప్పినా తక్కువ అనమాట. పర్ఫెక్ట్ టైం, ఏదైతే గివెన్ టైం అంటాడో ఆ గివెన్ టైంకి ఒక 10 to 15 minutes బిఫోర్ స్టేషన్కి రీచ్ అయిపోయింది అనమాట ట్రైన్. నేనైతే చాలా ట్రైన్స్ ఎక్కానండి. ఎక్కువగా మా సైడ్ బాగా ఫేమస్ ఫలక్నామా, గోదావరి, గరీబ్ రథ్. సో ఇటువంటి చాలా ట్రైన్ చూసా. కానీ ఆ ట్రైన్తో కంపేర్ చేస్తే ఈ తమిళనాడు ఎక్స్ప్రెస్ చెన్నై టు ఢిల్లీ వెళ్తుంది అనమాట. ఎక్సలెంట్ అనమాట. నేను జర్నీ చేసిన ట్రైన్లు అన్నింటికంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ ఇదే. అలాగనే రాజధాని, శతాబ్ది, వందే భారత్ ఈ ట్రైన్లతో కంపేర్ చేయాలి. అవేంటి కొంచెం ఆ ట్రైన్ రేంజే వేరు. సో ఆ ట్రైన్ రేంజ్ తగ్గట్టుగా ఈ బండి ఉందన్నమాట. ఆ మెయింటెనెన్స్ కానీ, ఆ స్పీడ్ కానీ, అబ్బో బెస్ట్ జర్నీ అనమాట. ఐ మీన్ చెన్నై టు ఢిల్లీ వెళ్ళాలంటే బెస్ట్ ట్రైన్. మామూలు లేదు ట్రైన్, అట్లా ఉంది. సో ట్రైన్ గురించి పక్కన పెడితే చెప్పాను కదా, మన తెలుగు స్టేట్స్ నుంచి కానీ, వైజాగ్ నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ, హైదరాబాద్ నుండి కానీ ఎవరైనా ముందుగా ఝాన్సీ స్టేషన్కి వచ్చేసేయండి. ఇక్కడ నుంచి మీకు ప్రయాగరాజ్ చాలా దగ్గర అనమాట. సో ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ నుండి మీకు ప్రయాగరాజ్కి కుంభమేళ స్పెషల్ ట్రైన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ స్పెషల్ ట్రైన్స్ ఉంటాయండి. సో ఈ స్పెషల్ ట్రైన్స్ కాబట్టి కొంచెం అన్ని స్టాప్లు ఆపుకుంటూ పోతే ఒక 8 to 10 hours జర్నీ పడుతుంది. కానీ జర్నీ మాత్రం ఈజీగా సేఫ్ గా మనం ప్రయాగరాజ్ చేరుకుంటాం అనమాట. లేదు మేము బస్సుకి వెళ్తాము, ట్రావెల్స్ బస్సులకు వెళ్తామంటే దోల తీరిపోతుంది అనమాట. క్రౌడ్ మామూలుగా లేదు. బస్సెస్ కానీ, వెహికల్స్ కానీ అన్ని సిటీ అవుట్స్కట్స్, సిటీకి ఒక 30 kilometers 40 kilometers లాంగ్ ఆపేస్తుంటారు. అక్కడ నుంచి ఆటోలు, ఎలక్ట్రికల్ వెహికల్స్, బైక్లు ఇవన్నీ మాట్లాడుకుని ప్రయాగరాజ్ సిటీ లోపల
లోపలికి వచ్చేసరికి మీకు 2-3 వేలు ఎగిరిపోతుందంట ఒక పర్సన్ కి. అదే ఫ్యామిలీతో వెళ్ళారంటే ఇంకా అంతే సంగతి, డబ్బులలో ఆడక అప్పు చెప్పాల్సి వస్తుంది అనమాట. ఒకటే దంద, మామూలు దంద నడుస్తలేదట. మన అవసరాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు అనమాట. సో దంద మామూలుగా లేదు. సో అందుకే చెప్తున్నా, బస్సులకి ట్రావెల్స్కి కూడా వెళ్ళకపోతే ఏ బాధపడైనా ట్రైన్కి వెళ్ళడం ఉత్తమం. ట్రైన్కి వెళ్ళిపోయామంటే ప్రయోగరాజ్ జంక్షన్లో కానీ ప్రయోగ చౌకీలో కానీ దిగుతాం. సో అక్కడ నుండి మనం ఎట్లయినా వెళ్ళిపోవచ్చు అనమాట. ఈజీలీ సిటీలో ఎంటర్ అయిపోతాం కాబట్టి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందండి, 4-5 కిలోమీటర్స్. ఇంకా విషయం ఏంటంటే ప్రయోగరాజు వస్తున్నామని అంటే మాత్రం కంపల్సరీ వాకింగే అని మెంటల్ గా ఫిక్స్ అయిపోండి. వాక్ చేయాలి కంపల్సరీ, పర్ డే మినిమం 10 కిలోమీటర్స్ అని వాక్ చేయగలం అనుకున్నా రండి, లేదంటే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ జామ్స్, అబ్బో బారికేడ్లు, కొన్ని బ్రిడ్జెస్ అయితే బ్లాక్ చేస్తారు, చుట్టూ తిప్పుతారు. అసలు పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటదంటే అంత ఘోరంగా ఉంటది. ఎందుకంటే ఇదంతా నా ఎక్స్పీరియన్స్ అనమాట. రోజున డైలీ 10-15 కిలోమీటర్స్ నడిచేవాడిని. ఏ ఘాటుకి వెళ్ళాలన్నా, సంఘంకి వెళ్ళాలన్నా, త్రివేణి సంఘంకి వెళ్ళాలన్నా ఎక్కడెక్కడో ఉంటాయి. సో మామూలుగా ఉండదు, రచ్చ అవుతుంది అనమాట ఆ ఫ్లోటింగ్ అప్పుడు. సో నేను చెప్తున్నా కదా, సో కంపల్సరీ బ్రేక్ జర్నీ చేసుకుంటే ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది చూడండి, పెద్ద పెద్ద బ్రిడ్జులు రెండు. నాగపూర్ జంక్షన్ స్టేషన్ పైన ఉండే అనమాట బ్రిడ్జెస్. నేను ఎక్కడ ఈ టైప్ బ్రిడ్జెస్ చూడలేదు. ఎక్కడైనా చిన్న చిన్న ట్రాక్ల మీద బ్రిడ్జెస్ ఉంటాయి కానీ ఇది యాక్చువల్గా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ రైల్వే స్టేషన్ అనమాట. బాగుంది చూడడానికి, అయితే కొంచెం మస్తు అనిపించింది అనమాట. నేను ఎక్కడ ఈ టైప్ బ్రిడ్జెస్ చూడలేదు. మీరు ఎక్కడైనా చూస్తే కామెంట్ చేయండి. ఇది వచ్చేసి నైట్ టైం భోపాల్ జంక్షన్ అనమాట. ఇక్కడే డిన్నర్ తీసుకుంటాం. చూడండి క్రౌడ్ చూడండి అంత గట్టిగా ఉన్నారు. ఇక్కడ సైడ్ ఫుడ్ అంతా కొంచెం వెరైటీగా ఉందన్నమాట. నార్త్ సైడ్ కదా, కొంచెం వెరైటీగా ఉంది. ఇది వచ్చేసి నా బండి యొక్క ప్యాంట్రీ కార్ అనమాట. ఐ మీన్ ఇక్కడ కుకింగ్ కూడా అంతా చేస్తారు. ట్రైన్ లోపల ఉన్న ప్యాసింజర్స్ కి ఫుడ్ ఎవరైనా కావాలన్నా కొనుక్కోవాలనుకున్నా ఇక్కడికి కొనుక్కోవచ్చు అనమాట. వాళ్ళే సర్వ్ చేస్తారు అనుకోండి. ఆన్లైన్ లో బుక్ చేసుకున్నా అన్ని రైళ్లకు ఉండవండి, మళ్ళీ కొన్ని రైల్స్ మాత్రం ఉంటది ప్యాంట్రీ కార్ అన్నమాట. ఎగ్జాక్ట్లీగా నేను జాన్కీ స్టేషన్ లో 12:30 దిగానండి. స్టేషన్ అది ఇలా బయట కూర్చొని లేదో మహాకుంభ స్పెషల్ ట్రైన్ ఉందన్నమాట. సో అది ఎక్కేసా. బండి అయితే నార్మల్ గా ఉంది, హెవీ ఫ్లోటింగ్ కూడా లేదు, అలాగే ఖాళీ కూడా లేదండి. సో ఇబ్బంది లేకుండా ఝాన్సీ నుండి ప్రయోగరాజ్ చౌకీ స్టేషన్ చేరుకున్నాను అనమాట. నేను చౌకీ స్టేషన్ కి ఆఫ్టర్నూన్ 12:30కి అంతకు చేరుకున్నా. స్టేషన్ నుంచి బయట కూర్చొని లేదు, ఇవన్నీ ఫ్రీ బస్సెస్ అనమాట. సో దగ్గర ఘాట్ల వరకు తీసుకెళ్తారు, అలాగని ఘాట్ల వరకు తీసుకెళ్లట్లేదండి. సో కొంత డిస్టెన్స్ వరకు కూడా ఈ ఫ్రీ బస్సెస్ లో వెళ్ళొచ్చు. అక్కడ నుంచి మనం బై వాక్ లోనే ఘాట్లకు వెళ్ళొచ్చు అనమాట. సో ప్రయోగరాజ్ చౌక నుండి చాలా దగ్గరైన ఘాటు అరేల ఘాట్ అనమాట. సో ఫస్ట్ అరేల ఘాట్కి వెళ్తున్నా. సో అరేల ఘాట్ ని చూసుకొని తర్వాత వేరే దగ్గరికి వెళ్దామని చెప్పేసి, సో నియర్ బై సంఘం ఉంది, కానీ సంఘం అంతా బ్లాక్ చేశారు. ఎందుకంటే దాని ప్రీవియస్ గా మౌని అమావాస్య ఎఫెక్ట్ పడింది అనమాట. ఫుల్ ట్రాఫిక్ అంటే ట్రాఫిక్, పోలీసులు ఎక్కడ పెడితే అక్కడే ఆంక్షలు, బారికేలు పెట్టేస్తారు, రోడ్లు బ్లాక్ చేస్తున్నారు. అసలు అదంతా వేరే లెవెల్లో ఉందన్నమాట. సో ఎట్లయినా సంఘం ఘాట్కి తర్వాత వెళ్తా, ప్రజెంట్ ఇదైతే దగ్గర ఉంది అని చెప్పేసి అరేల ఘాట్కి వెళ్దామని చెప్పేసి అరేల ఘాట్కి వెళ్ళిపోతుంది అనమాట. ఈ అరేల ఘాట్ లో ఓన్లీ యమునా రివర్ మాత్రం ఉంటుందండి. ఇది వచ్చేసి గంగా రివర్ కాదు, యమునా రివర్, గుర్తుపెట్టుకోండి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి ఆర్ఓ వాటర్ ఏటీఎంస్ ఉన్నాయండి. బాటిల్ పెట్టి బటన్ ప్రెస్ చేస్తే చాలా వాటర్ వస్తుంది, ఆటోమేటిక్ అదే ఆగిపోతుంది. సో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కోసం వాటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. और जब इस देश की असली पहचान काट ली जाती थी और जवान उठाने वालों की जवान काट ली जाती थी, बेटों के सर, भाइयों की कलाइयां वो सशक्त मांगा करती थी, उस समय भी माँ की छाती में दूध था जब ये धरती पर। भारत माता की जय, भारत माता की जय। कहते हैं कि तुम कहते हैं तुम में अहम बड़ा सब माटी में मिल जाता है, फिर क्यों तेरा सारा जीवन अहम युक्त हो जाता है, फिर क्यों तेरा। అరేల ఘాట్ అంతా కవర్ చేశానండి. ఇక్కడ నుంచి రూమ్కి వెళ్తున్నా. రూమ్ ఎక్కడ తీసుకున్నా ఏంటి ఈ ఫర్దర్ వీడియోలు అన్నీ మీకు డీటెయిల్గా చెప్తానండి. సో ఇక్కడ నుండి నాకు అరేల ఘాట్ నుండి నేను వెళ్ళడానికి 2 వీలర్ మాట్లాడుకున్నమాట. 250 రూపీస్ ఛార్జ్ చేశాడు. నేను వచ్చింది వసంత పంచమి రోజు అండి. సో ఎలాగైనా నాగ సాధువులను, అఘోరాలను కవర్ చేయాలని చెప్పేసి ఎర్లీగా 3 o'clock లేచేసి బ్రష్ చేసి అక్కడే స్నానం చేస్తామని చెప్పేసి ఏదైతే అదేనని చెప్పేసి సంఘానికి బయలుదేరనమాట. బయటకు వస్తే నాకు మైండ్ పోయిందనమాట. ఎందుకంటే మంచు ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా మంచు, పొగంతా ఫాగ్తో మొత్తం టోటల్ కప్పేసి ఉందనమాట. సో ఎలాగైనా అక్కడికి పోవాలని చెప్పేసి నడుచుకుంటూ పోతున్నా. వెహికల్స్ గీకిల్స్ ఏం కూడా లేవు. ఫ్లోటింగ్ బీచెస్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి.
కొన్ని వన్ వే పెడుతున్నారు అనమాట. సో ఎట్లయినా పోవాలని చెప్పి దాదాపుగా అవన్నీ కవర్ చేయడం కోసం సంగం ఘాట్కి నేను ఉండే రూమ్ దగ్గర నుండి 15 km ఎర్లీ మార్నింగ్ అక్కడ నుండి అక్కడికి వెళ్ళి నాకు దగ్గర 1.5 hours అంత పట్టింది. మేబీ 5 o'clock అంత రీచ్ అయినట్టున్నా. చూడండి నాగసాధువులు అఘోరాలు వీళ్ళందరూ కూడా అమృత గడియలో స్నానం చేస్తారు అనమాట. నేను స్నానం చేసింది మాత్రం వసంత పంచమి రోజు నాడు. సో వీడియో లేట్ గా ఎందుకు అప్లోడ్ చేస్తున్నా అంట, ల్యాప్టాప్ కూడా తీసుకుపోయినా కానీ ఆ క్రౌడ్ లో అస్సలు నెట్వర్క్ అయితే మాత్రం వచ్చేది కాదు. సో అందుకే అప్లోడ్ చేయలేదు అనమాట. నేను రీసెంట్ గా అక్కడ నుండి ఒక 2 days అయింది వచ్చి 1 day రెస్ట్ తీసుకుని వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి వీడియోస్ కంటిన్యూ వస్తాయండి. సో ఏవి కూడా మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ వెంబడి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు వాళ్ళ రూమ్స్ ఎట్లా తీసుకోవాలి, ఏంటి, ఎక్కడ ఉండాలి, ఫుడ్ ఏంటి, బోటింగ్ ఎక్కడ చేయాలి, త్రివేణి సంఘంకి ఎట్లా పోవాలా, అసలు సంఘం ఘాట్ ఏంటి, అసలు ఘాట్లు ఎన్ని ఉన్నాయి, ఏ ఘాట్లో ఏంటి స్పెషల్, సో ఆ విషయాలు అన్ని కూడా మీకు ఫర్దర్ చెప్తానండి. సో ఆ విషయాలు ఏవి కూడా మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ వెంబడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మార్నింగ్ అంతా సంగం ఘాట్ దగ్గర అంతా కవర్ చేసి రూమ్కి వచ్చి పడుకున్నా అండి. పడుకొని మళ్ళీ ఇప్పుడు లేచి అనమాట. లేచి లేవగానే రూమ్ నుంచి వ్యూ చూడండి, గంగా రివర్ ఇది వచ్చేసి వ్యూ చూడండి. ఎర్లీ మార్నింగ్ 7:30, 8 అయినట్టుంది. లేచాను రూమ్ పైన ఉండి వ్యూ చూడండి ఎట్లా ఉందా, సూర్యుడు మస్తు ఉందనమాట. గంగా రివర్ పక్కన రూమ్ అనమాట. బెస్ట్ వ్యూ, మైండ్ బ్లోయింగ్. అబ్బాబ్బా. సో లేచి ఫ్రెష్ అప్ అయి ప్రియరాజు వచ్చింది ఇదంతా కవర్ చేయడం కోసం కాబట్టి సో మళ్ళా ఇక్కడ దగ్గరలోనే ఘాట్ ఉందండి, స్నానం చేద్దామని చెప్పేసి ఈ ఘాట్కి వెళ్తున్నాం. చూడండి ఇది వచ్చేసి దశమేధ ఘాట్ అనమాట. క్రౌడ్ చూడండి ఎట్లున్నారో. దశమేధ ఘాట్ లో గంగా రివర్ ఉంటుంది అనమాట. అరేలి ఘాట్ వచ్చేసి యమునా రివర్. చూడండి క్రౌడ్ ఎట్లున్నారో. ఇదంతా వసంత పంచమి రోజు అనమాట. భక్తులే భక్తులు, ఎటు చూసిన భక్తులు, కోలాహలం, ఆ సందడే వేరబ్బా. ఫస్ట్ టైం గూస్ బాంబ్స్ అనమాట. హరహర మహాదేవ్ ఆ పేరుతో మారు మోగిపోతుంది అనమాట గంగమ్మ తల్లి ఒడ్డున. చూడండి ఆ ఏవైతే ఫ్లోటింగ్స్ ఉంటాయో మనం ఆ లోపల స్నానం చేయాలన్నమాట. అది దాటి వెళ్ళకూడదు అనమాట, సెక్యూరిటీ పర్పస్ అనమాట. సో ఏదైతే ఘాట్ ఉంటుందో ఆ ఘాట్ మందులో మనం స్నానం చేసుకోవచ్చు అనమాట. లేడీస్కి మాత్రం సపరేట్గా డ్రెస్సింగ్ కోసం చిన్న చిన్న గుడారాల టైప్లో పెట్టారన్న, అందులోకి వెళ్ళి డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. లేడీస్ కోసం సపరేట్గా డ్రెస్ చేంజెస్ కోసం చిన్న చిన్న గుడారాలు అనమాట. టెంట్ అంటే మన క్యాంపెయిన్ టెంట్ ఎట్లా ఉంటుందో అట్లాగా చుట్టూ జిప్ టైప్ వస్తుంది అనమాట. ఆ జిప్ వేసుకుని లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అవన్నీ టెంపరీ, ఎక్కడ పడితే అక్కడ మనం మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఏవైతే ఉంటాయో అవి అటు ఇటు చేంజ్ చేసుకోవచ్చు. హర హర మహాదేవ్, శంభో శంకర. रोक दे।
क्या कर रहे हो अंकल? ఇది వచ్చేసి నేను ఉండే ఆశ్రమం దగ్గర పిండ ప్రదానం చేస్తున్నారండి. ఇప్పుడైతే ప్రజెంట్ ఆశ్రమం దగ్గర చేస్తున్నారు, కానీ అప్కమింగ్ 2 days తర్వాత ఘాట్ల దగ్గర చేస్తారనమాట. సో నేను కూడా మా నాన్నగారు పిండ ప్రదానం చేయించాలని అనుకుంటున్నా. సో ఇక్కడ కాకుండా ఎప్పుడైతే ఘాట్ల దగ్గర స్టార్ట్ అవుతా అక్కడే చేద్దామని చెప్పి ఫిక్స్ అయిన అనమాట. ఇటువంటి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ దాదాపుగా 80-90 బ్రిడ్జ్లు ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. అంటే ఓల్డ్ టోటల్ యమున గంగా రివర్ పైన దాదాపుగా 80-90 ఫ్లోటింగ్ బ్రిడ్జ్లు, అవి కూడా టెంపరీ బ్రిడ్జెస్ అనమాట. సో ఇటు అటు నుండి ఇటు వెళ్ళి రావడానికి కోసం అనమాట ఫ్లోటింగ్ బ్రిడ్జెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వచ్చేసి గంగానది అండి, గంగా రివర్. వాటర్ చూడండి కొంచెం రెడ్డిష్లో ఉంది, వాటర్ రెడ్డిష్లో కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి సంగం ఘాట్కి వెళ్తుందా అది కూడా చూపిద్దామని. ఈరోజు మార్నింగ్ అయితే ఇక్కడ నుండి ఈ ఘాట్లన్నీ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ టెంపరీ బ్రిడ్జెస్ అన్నీ మెయిన్ రోజులు అయితే బ్లాక్ చేస్తున్నారండి. లేకుంటే విఐపీలు వచ్చినా, అలాగే నాగసాధులు కూడా వస్తారు కదా మౌన అమావాస్య రోజు, పంచమ రోజు మార్నింగ్ కూడా వాళ్ళు ఇటు మీద ర్యాలీగా పోతారు అనమాట. అలాంటి టైంలో ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జెస్ అన్నీ కూడా బ్లాక్ చేస్తున్నారు. అప్పుడు మాత్రం ఎవరిని అలౌ చేయడం లేదు. సో పొద్దున నేను సంగం ఘాట్కి వెళ్ళాను. సంగం ఘాట్కి నేను ఉండే రూమ్ దగ్గర నుండి సంగం ఘాట్కి 10 kilometers వాకింగ్ చేసుకొని వెళ్ళాను అనమాట. సో వాళ్ళందరినీ చూద్దాము, మీకు చూపించాలనే ఉద్దేశంతోనే సంగం ఘాట్ ఫుల్ ఫ్లోటింగ్ అనమాట. పంచమ రోజు మార్నింగ్ అయితే 3 స్టార్ట్ అయినాయి స్నానాలు. అబ్బాబ్బా ఏం రష్ ఉందంట, అంత రష్గా ఉన్నారనమాట. ఇసుకేస్తే రాలనంత జనం అనమాట. మార్నింగ్ ఈరోజు 3వ తారీఖు నాడు అమృత స్నానాలు అంటారు కదా, 3వ అమృత స్నానం అనమాట. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది దశమేధ మెయిన్ ఘాట్ అనమాట. అక్కడ ఈవినింగ్ 6 నుండి 6:30 మధ్యలో గంగాహారతి జరుగుతుంది అనమాట. అది కూడా ఈవినింగ్ కవర్ చేస్తాం మీకోసం. ఈవినింగ్ 6 to 6:30 మధ్యలో జరుగుతుంది గంగాహారతి. ఇప్పుడు వచ్చేసి దశమేధ ఘాట్ నుండి సంగం ఘాట్కి వెళ్తున్నా. సో ఇప్పుడు ఎట్లా ఉందో, క్రౌడ్ ఎట్లా ఉందో చూద్దాం. ఉన్న 3 రోజులు కూడా అంతా ఇక్కడ కవర్ చేద్దాం అని చెప్పేసి మళ్ళీ రాంగ్ కదా ఇక్కడికి. సో ఉన్న రోజులు ఫుల్గా చూసేసి మనసు తృప్తి అయినాక బయలుదేరుతాను అనమాట. ఇక్కడ నుండి అంతవరకు ఇక్కడే రూమ్ అయితే చాలా మంచిది దొరికింది రూమ్. అలాగే మన తెలుగు వాళ్ళ రూమ్ ఎలా ఏంటి అనేది కూడా చెప్తా. నన్ను మీరు ఫాలో అయిపోయారంటే చాలు, మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా, రంది లేకుండా ఇక్కడ ఆరామ్సే రావచ్చు అనమాట. 100% ఫుల్ సాటిస్ఫాక్షన్ అవుతారు నేను చెప్పినట్టుగా మీరు వచ్చినట్టయితే. అసలు మన ప్రయోగరాజులో ఉన్నామా ఇంట్లో ఉన్నామా అన్నట్టు ఉంటుంది. రూమ్ ఫెసిలిటీస్ అంత నీట్గా ఉన్నాయి అనమాట. రూమ్ కానీ ఫుడ్ కానీ మన తెలుగు వాళ్ళ కోసం మన ఫుడ్ దొరుకుతుందండి అక్కడ. ఆ వివరాలన్నీ కూడా మీకు వివరంగా చెప్తా, ముందు చెప్తా అన్నీ కూడా. సో మన తెలుగు వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదని క్లారిటీగా క్లియర్గా A to Z అన్ని విషయాలు కూడా మీకు కూలంకషంగా చెప్తాను అనమాట. అట్లా నీకు చెప్పినట్టు కానీ మీరు ఫాలో అయిపోయినారంటే ఏం అవసరం లేదు, ఎవరిని అడగనవసరం లేదు కూడా. ఆరామ్సే మీ కుంభమేళ ట్రిప్ అనేది కంప్లీట్ అవుతుంది. అది की ओर जाए तथा जिन श्रद्धालुओं को प्रयागराज जंक्शन व प्रयागराज बस स्टेशन सिविल लाइंस जाना है, वह सभी पुल नंबर 16, 18 व 20 से जाएं। धन्यवाद। सभी श्रद्धालु ध्यान दें। ఇవన్నీ కూడా అఖాడాలంటే, అఖాడాలంటే పీఠాధిపతులు మఠాధిపతులు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన అఖాడాలు అనమాట. కానీ ఈ అఖాడాలలో ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు మాత్రం ఉండనిస్తున్నారండి, టెంపరీగా ఉండడానికి కోసం. కంప్లీట్గా అయితే కాదు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా 1 day అట్లా స్టే చేయాలనుకుంటే ఇటువంటి గుడారాలు ఉంటాయి చూడండి, ఇట్లా ఉంటాయి. ఇక్కడంతా స్టే చేయొచ్చు మనం, స్టేయింగ్ పర్పస్. రూమ్స్ కూడా కాదండి, జస్ట్ ఈ గుడారాలు ఉంటాయి. ఈ గుడారాలు మనం స్టే చేయొచ్చు అనమాట. మనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం కొన్ని మఠాల వారు ఇటువంటివన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఇట్లా చాలా ఉన్నాయండి. ఇది ఒకటి
ఇంకా చూపిస్తాం మీకు, చాలా ఉన్నాయండి. ఇది ఒక టెంట్, ఇది కూడా అంతే. మనం ఎవరైనా ఇక్కడ ఉండాలంటే ఉండొచ్చు అనమాట. 1 or 2 days ఇక్కడ స్టే చేయాలంటే స్టే చేయొచ్చు. ఓన్లీ స్టేయింగ్ పర్పసే. చూడండి, ఇస్రో రాకెట్ టైప్లో డిజైన్ చేశారు. బాగుందా డిజైన్? అంటే రాకెట్ టైప్లో ఫ్రంట్ ఎండ్ ఎంట్రీ అనమాట. ఖాళీగా అవుతుంది ప్రజెంట్. ఇక్కడ కూడా టెంట్లు ఉన్నాయండి, కానీ అమౌంట్ పే చేసి తీసుకోవాలన్నమాట. ఇటువంటి ఓపెన్ ప్లేస్లో అయితే ఫ్రీగా స్టే చేయొచ్చు అనమాట. అటువంటి కనిపిస్తున్న రూమ్స్లో అయితే అమౌంట్ పే చేసి ఉండాల్సి వస్తుంది. ఎంత ఇటని అడగదు. ఇట్లా దారిలో వెళ్తున్నప్పుడు పూరీలు కూడా పంచుతారండి. బాగున్నాయి పూరీలు, ఎన్ని కావాలంటే అని పెడుతారు. పూరీలు కానీ కూర కానీ, ఆలు కూర అయితే ఉందా, నేను కూడా తిన్నా, చాలా బాగుంది అనమాట. మరీ ఆయన పిలిచి మరీ పెడుతుందన్నమాట. చూడండి, తినేసి ఇక్కడ కడుక్కోవాలి. కడుక్కోవడానికి ఇక్కడ హ్యాండ్ వాష్ అనమాట. హ్యాండ్ వాష్ అయినా డ్రింకింగ్ వాటర్ అయినా వీళ్ళ అండర్లో పెడుతుర్రు అనమాట. టిఫిన్ సెక్షన్, లంచ్ టైంలో. चलो लाइन से आओ भैया, लाइन से भैया, लाइन से आओ। శనగలు ఎత్తుర్రమాట. నేను కూడా ఒక ప్లేట్ తీసుకున్నా టైంపాస్ కోసం, ఏదో అలా తింటూ నడుద్దామని. ఇక అఘోరాలను కవర్ చేయడానికి వెళ్తున్నా అండి. సెక్టర్ 21, 22లో ఉంటారు. సో ఇక్కడ నుండి వచ్చే అందరూ కూడా అఘోరాలు, నాగసాధువులు. సో వీళ్ళందరిని కవర్ చేస్తున్నా, చూడండి. దోస్తులు, ఏందో తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే వీటిని దేనికి యూజ్ చేస్తారో కూడా కామెంట్ చేయండి. నడి రోడ్డు మీద పబ్లిక్ గా అమ్ముతుర్రు అనమాట వీటిని. మనం నడుస్తున్న కొద్దీ అఖాడాల్లో ఏర్పాటు చేసిన వాళ్ళు తినడానికి ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారండి. తిన్నోడుకు తిన్నంత అనమాట. నేనైతే తినలేక చచ్చిపోయానంటే మీరు నమ్మరు, అట్లా ఉంటాయి అనమాట. ఓ దర్శనంగా ఇచ్చారు, ఒకసారి కిచిడి పెట్టారు, ఒక ప్రసాదం, స్వీట్ చెప్తే ఇంకా అట్లా ఉంటాయి. నడుస్తున్న కొద్ది ఇస్తూనే ఉంటారు, కనిపిస్తూనే ఉంటాయి. అఖాడాలు పెట్టి అఖాడాల దగ్గర కూడా ఏదో ఒకటి ఇస్తా అంటారండి. మరి మనం అనుకోవడం లంచ్ గింజేట్ చేయవలసిన పనే ఉండదు. వాటితోనే మనకు కడుపు నిండిపోతుంది అనమాట. సో నాకు అదే పని, ఒకటే ఎంటర్టైన్మెంట్, చూడాలి, ఎంజాయ్ చేయాలి. సో ఇక్కడికి వచ్చిందే అన్ని కవర్ చేయాలనే ఉద్దేశంతోనే. సో మనకి ఇంకా అలుపు సొలుపు తెలియదు అనమాట. తిరుగుతా ఉంటే ఆ ఎంటర్టైన్మెంట్, ఆ మధ్య అది డైరెక్ట్ గా అనుభవిస్తే గానీ, అక్కడ ఉంటే గానీ ఆ ఫీల్ వేరేలా ఉంటది అనమాట. చెప్తే ఆ మజానే పోతుంది అనమాట. ఆ లైవ్ లా ఆ ఎక్స్పీరియన్స్ చేయాలి, అట్లా ఉంటది. ఆ ఫ్లోటింగ్, హరహర మహాదేవు, ఆ జనాల గోల, వాళ్ళ బాధలు, వాళ్ళ జర్నీలు. ఇంకేం ఆలస్యం, ఇంక మహాగా తిప్పుకొడితే ఇంక 10 రోజులు ఉందండి. February 26 కల్లా క్లోజ్ అయిపోతుంది. సో తొందరగా బయలుదేరండి మరి, లేట్ చేయొద్దు. అసలే 144 ఏళ్ళకి వచ్చే మహా కుంభమేళ అనమాట. మళ్ళా మన లైఫ్ లో మళ్ళా వస్తుందా? మనం వచ్చా, మనం ఉంటామా చెప్పండి? ఉండం కదా. సో ఇంకేం ఆలస్యం, కంపల్సరీ వెళ్ళి ఎంజాయ్ చేయండి. అది మరి ఆ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందు మంచి వీడియోస్ వస్తాయి. చూడండి, కుంభమేళ మహిమంటే ఎట్లా ఉంటది అనమాట. తాత ఈ ఏజ్ లో ఎవరైనా మోకాలు నొప్పులు అట్లా అని మొత్తుకుంటారు. తాత చూడండి ఎంత ఎనర్జీగా, ఎంత ఉల్లాసంగా, ఉత్సాహంగా
ఆ పాటలకి ఆయన భక్తి పరవశంతో ఎలా గెంతున్నారు చూడండి. ఆ గెంతులాడు మన చిన్న చూపు చూడకూడదు, అట్లా గెంతున్న అంతే అంత భక్తిలో లీనమైపోయి ఉన్నారనమాట. కుంభమేళ మహిమ అట్లా చేస్తుంది మన చేత. ఆ ట్రాన్సే వేరనమాట. అబ్బబ్బా ఆ గూజ్ బాంబ్స్, ఆ హరహర మహాదేవ నామస్మరణతోనే మారు మోగిపోతుంది కుంభమేళ సెక్టార్లు మొత్తం అంతా కూడా. ఎక్కడ చూసినా హరహర మహాదేవ జై శంభో శంకర ఆ నామ స్మరణతోనే అసలు గూజ్ బాంబ్స్ అంటే గూజ్ బాంబ్స్. మనం కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా డాన్స్ చేయాలన్నంత మూమెంట్ వచ్చేస్తుంది అనమాట. అట్లా ఉంటది కుంభమేళ అంటే, అది మజా. आइए ఐ లవ్ ప్రయాగ్రాజ్. ఇవన్నీ కవర్ చేసి ఈవినింగ్ రూమ్కి వెళ్ళిపోయానండి. రూమ్ లో మళ్ళా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఏం చేద్దాం, ఇంకా ఏం చూద్దాం గంగా హారతి కవర్ చేద్దాం అని చెప్పేసి ఆ దశమేధ ఘాటుకి వెళ్ళా గంగా హారతి కవర్ చేద్దాం అన్న. సో ఈ కుంభమేళ వల్ల ఈ జనాల రద్దీ వల్ల గంగా హారతి అనేది ఇవ్వడం లేదట. సో ఇక్కడ ఇవ్వట్లే కదా, సంగం ఘాట్లో కూడా ఇస్తారేమో అని చెప్పేసి మళ్ళా చలో 5 కిలోమీటర్లు ఆడిచి మళ్ళీ సంగం ఘాట్కి నైట్ వ్యూ కవర్ చేద్దాం అని చెప్పి సంగం ఘాట్కి వచ్చానమాట. ఇదంతా నైట్ సంగం ఘాట్ దగ్గర నైట్ వ్యూ చూడండి. ఇక్కడ కూడా గంగా హారతి ఇవ్వలేదు అనమాట. సో ఈ క్రౌడ్ ఉన్న రోజులు కూడా గంగా హారతి బంద్ చేస్తారట. మేబీ ఆఫ్టర్ కుంభమేళ తర్వాత గంగా హారతి కంటిన్యూ చేస్తారనేసి ఇక్కడ పోలీసు అన్నలను అడిగితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనమాట. ప్రజెంట్ గంగా హారతి మాత్రం ఇవ్వడం లేదు. సో సంగం ఘాట్ దగ్గర ఉన్న నైట్ వ్యూ చూడండి. నైట్ జనాలు చూడండి పిచ్చగా ఉన్నారు. మామూలు గడ కాదు. మెయిన్ సంగం దగ్గర అయితే ఫుల్ ఫ్లోటింగ్ అండి. ఎవరుతున్న సంగం ఘాట్. కానీ యాక్చువల్ త్రివేణి సంగం ఘాట్ వేరు. అక్కడ 3 నదులు కూడా కలుస్తాయి అనమాట. దాంట్లో వెళ్ళాలంటే బోటింగ్ చేసి వెళ్ళాలి. సో ఆ డీటెయిల్స్ కూడా నా నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ కట్ గా చెప్తా. నా నెక్స్ట్ వీడియోలో త్రివేణి సంఘంకి ఎలా చేరుకోవాలి, బోటింగ్ పాయింట్లు ఎక్కడెక్కడ ఉంటాయి అనేది నా ఫర్దర్ వీడియోలో వస్తుంది. ఆ నెక్స్ట్ ఇంకో వీడియో ఏంటంటే మన తెలుగు వాళ్ళందరూ కూడా ఎక్కడ స్టే చేయాలి, ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది వితౌట్ అమౌంట్ అనమాట. రూమ్ కి స్టేయింగ్ ఎటువంటి అమౌంట్ ఉండదు, అటువంటి ప్లేస్ చెప్తా. సో ఆ వీడియోలు అన్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ వెంబడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. బాయ్ బాయ్.